వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతోందని, విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ వారికి అప్పచెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఈ బిల్లుల వసూలు గతంలో కూడా కొన్ని పట్టణాల్లో ఇచ్చిండ్రు, దేశంలో ఉన్న కొన్ని నగరాల్లో అనేక రకమైన చేదు అనుభవాలు అక్కడ ప్రజలకు ఎదురైతే ఉన్నాయి, వినియోగదారులకు ఎదురైతే ఉన్నాయి. ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో ఆగదు, దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండు. అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పచెప్పడమే. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు, ఇతర రకాల కంపెనీల ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి. తప్పకుండా వారికి అప్పచెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఈ బిల్లుల వసూలు గతంలో కూడా